వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ శాసన మండలిలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం. దేవుడితో రాజకీయాలు చేస్తోంది మీరంటూ విమర్శలు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత. కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. హైదరాబాద్ వనస్థలీపురంలో దారుణం. సునీతను హత్య చేసిన మాజీ భర్త మహేష్. ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్లో మరో వివాదం. గల్గోటియా వర్సిటీ స్టాల్ను తొలగించిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్మెంట్లో దారుణం చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సునీతకు గతంలో మహేష్తో వివాహమైంది. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత ఏడాది క్రితమే అతడికి విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. దీంతో కోపం పెంచుకున్న మహేష్ ఆమె ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో చొరబడి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పారిపోతున్న అతడిని అపార్ట్మెంట్ వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వనస్థలీపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్మెంట్లో దారుణం చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చిన కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సునీతకు గతంలో మహేష్తో వివాహమైంది. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత ఏడాది క్రితమే అతడికి విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. దీంతో కోపం పెంచుకున్న మహేష్ ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో చొరబడి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పారిపోతున్న అతడిని అపార్ట్మెంట్ వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమన్ అరెస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అలాగే వైద్య పరీక్షల కోసం బాల్కా సుమన్ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్. క్యాతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమన్ అరెస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అలాగే వైద్య పరీక్షల కోసం బాల్కా సుమన్ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే పద్ధతి అండి మీది. ప్రజాస్వామ్యాన్ని అంత చేస్తా ఉన్నారు చెన్నూరు నియోజకవర్గంలో. గతంలో ఎన్నడిట్లో లేదు. ఒక మున్సిపాలిటీ కోసం మంత్రి గారు మొత్తం బరిదేగించి దీన్ని వస్తాయనో లేకపోతే ఇంత ప్రజలకు ఇంత సాయం అవుతుందని తప్ప ఇట్లా హరాస్మెంట్ చేయడానికి కాదు సార్. మళ్ళా మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు. దాంట్లో మేము కోఆపరేట్ చేసేది ఏముంటుందండి? నాకు అర్థం కాదు. మీరు ఏదైనా వెళ్ళేదంటే మొత్తం 16th నాడు అదే పని, 17th నాడు అదే పని. మొత్తంగా మా కౌన్సిలర్లను ఓనియరు, మా కౌన్సిలర్ల మీద దాడులు చేస్తారు, మా నాయకుల మీద దాడులు చేస్తారు, మా మీద దాడులు చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు రాలేసారు. కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టిరా. కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలు. ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్
2026లో చైనా నుంచి కొనుగోలు చేసిన రోబోట్ డాగ్ను తమ స్వంత అభివృద్ధిని ప్రదర్శించిన వివాదం మధ్య గల్గోటియాస్ యూనివర్సిటీకి ఎక్స్పో వేదికను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. గల్గోటియాస్ యూనివర్సిటీ తమ స్టాల్లో ఓరియన్ అనే పేరుతో రోబోట్ డాగ్ను ప్రదర్శించింది. ఇది విద్యార్థులు అభివృద్ధి చేసిందిగా యూనివర్సిటీ 350 కోట్ల రూపాయల ఏఐ ఎకోసిస్టంలో భాగంగా చూపించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఫోటోలు ఆధారంగా ఇది చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ తయారీలోని GO2 మోడల్ అని తేలింది. ఇది వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న ఉత్పత్తి. ధర సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తున్న సమయంలో విదేశీ ఉత్పత్తిని స్వదేశీగా చూపించడం తప్పు అని ఆరోపణలు లేవనెత్తారు. ఇది యూనివర్సిటీకి మాత్రమే కాదు, సమ్మిట్ ఆర్గనైజర్లకు, భారత ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. కొందరు ఇంకా డ్రోన్ ప్రాజెక్టులపై కూడా సారూప్య ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించాయి. యూనివర్సిటీ స్పందిస్తూ, మేము ఎప్పుడు ఈ రోబోట్ను మేమే తయారు చేశామని చెప్పలేదు. ఇది యూనిట్రీ నుంచి కొనుగోలు చేసింది. విద్యార్థులకు లెర్నింగ్ టూల్గా ఉపయోగిస్తున్నామని తెలిపారు. అయితే ప్రదర్శన సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్లు, వీడియోలలో అస్పష్టతలు ఉండటం వల్ల వివాదం పెరిగింది. ఈ ఘటన భారతదేశంలో ఏఐ రోబోటిక్స్ రంగంలో స్వదేశీ ఇన్నోవేషన్పై ఉన్న ఆశలు, రియాలిటీ మధ్య ఉన్న అంతరాన్ని మరోసారి హైలైట్ చేసింది. సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ, గూగుల్ CEO సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు పాల్గొన్న నేపథ్యంలో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. ఏపీ శాసనమండలిలో 2 రోజులుగా తిరుమల లడ్డు, ఇందాపూర్ డైరీ అంశాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మండలి సభలో కూడా ఇదే సీన్ కనిపించింది. విపక్ష నేతలు దేవుడిని రాజకీయంగా వాడుకుంటూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందని సిట్ కూడా చెప్పిందన్నారు. అనిత వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వమే శ్రీవారితో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. తిరుమల లడ్డు, ఇందాపూర్ డైరీ అంశాలపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఇలా అధికార విపక్షాల మధ్య జరిగిన మాటల యుద్ధంతో మండలి దద్దరిల్లింది. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య చైర్మన్ మోషేను రాజు సభను రేపటికి వాయిదా వేశారు. అధ్యక్ష, మాకు సభా సమయం చాలా విలువైంది. అధ్యక్ష, మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మరి చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన. అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు. ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి ఈ రోజు మాట్లాడటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్టరేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. డైవర్ట్ చేయకండి ప్లీజ్. ఎల్ఓపి గారు సార్, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం
దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరాధం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The house is adjourned to meet again at 10 a.m. on Thursday. 22A భూములపై శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రస్తావించారు. ఆ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రెవెన్యూ మంత్రి అనగానికి ఆయన సూచించారు. ప్రైవేటు భూములు ఏవి 22A కింద ఉండవని, పొరపాటున అటువంటి భూములు ఉంటే తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు మంత్రి. కలెక్టర్లు NOC ద్వారా వాటిని తొలగిస్తామని ఆయన తెలిపారు. దీని కమిటీ అవసరం లేదు సార్. ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో కలెక్టర్ గారిని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కారం చేయకపోతే అప్పుడు గవర్నమెంట్ తెలియదు. ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు మనకు జిల్లాలో. వాళ్ళు దీన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత వాళ్ళది. జీవో ఆల్రెడీ ఉంది, అది ప్రయత్నం చేద్దాం. అప్పటికే అవ్వదు, గవర్నమెంట్ తీసుకొద్దాం. మినిస్టర్ గారు గారు కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. కలెక్టర్లందరూ కూడా రెవెన్యూ క్లినికల్ పెడతా ఉన్నారు. దాంట్లో మంచి స్పందన వస్తూ ఉంది అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22Aలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష, సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ, విరమణ పొందిన వారికి కానీ, అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే గౌరవ హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం అధ్యక్ష వాటన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6/6/2013 నాటి GOMS 387 అని చెప్తున్న అధ్యక్ష. అంతే ఏవైతే ఒరిజినల్ ఎస్ఆర్లు ఉన్నారో వాళ్ళ వారసులు మాత్రమే NOCకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ 80% పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష. దాన్ని మళ్ళీ రద్దు చేస్తూ 4/7/2016 ఇంకో జీవో ఇచ్చాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష, అది అంటే ఈ ప్రశ్నలో లేదు, కథ ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష. నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తాను అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష, ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు CCLA గారు చైర్మన్గా, జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్వీనర్గా ఉన్న కమిటీ అధ్యక్ష, అది పెద్ద కమిటీ అధ్యక్ష, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఏదైతే వీరు ప్లీ పెట్టారో అది దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. వీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాట్ టు డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష. దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్లో అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని చెప్పి అధ్యక్ష. తప్పకుండా వాటిపైన మేము పరిష్కార మార్గం చూపిస్తాం. ఇది కలెక్టర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్స్ తీసుకుంటా ఉన్నారు. మండే అగ్రిమెంట్స్తో పాటు ఈ రెవెన్యూ క్లినిక్లు పెడతా ఉన్నారు. 22A మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎదుగుపించి తమ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఒక మార్గం. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ PS పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్ ఇషాక్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. నిద్రలో ఉండగా చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇషాక్ మద్యం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో భార్య నూర్ జహాన్ బేగం ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్ ఇషాక్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. నిద్రలో ఉండగా చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇషాక్ మద్యపానం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో భార్య నూర్జహాన్ బేగం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.